పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానం పద్మా ఏ టు జెడ్ తెలుగు ఛానల్లో పద్మాని షేర్ చేస్తున్నానండి. అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా ఈ వీడియోలో మీకు పార్ట్ 10 షేర్ చేస్తాను. ఆల్రెడీ అమ్మవారిని ఇప్పటి వరకు 9 వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేశానండి. అవి కూడా చూడండి. నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా అల్లే విధానం నేను షేర్ చేశాను. 24 వీడియోలు అయితే ఉన్నాయండి వెంకటేశ్వర స్వామివి. అవి కూడా మీరు చూసి అల్లుకోండి. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూసి ఇప్పుడు మీరు అల్లేసుకుంటారు కదా, అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక షేర్ చేసేయండి, ఒక కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇంకా అల్లే విధానం చూసేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 10 ఈ వీడియో షేర్ చేస్తానండి. ఇంకా ఈ వీడియోకి మనకు కావాల్సిన మెటీరియల్ అండి, మీకు యాజ్ యూజువల్ బీడ్స్ చూస్తే సరిపోద్ది. వైరు, ఫిషింగ్ వైరు, నీటిలే కాబట్టి రంగురంగుల పూసలు అనమాట. ఇలా బీడ్స్ని మాత్రం మీరు అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ వీడియో కూడా. ఓకే అండి. ఇంకా అమ్మవారిని అల్లే విధానం పూర్తి అయ్యేదాకా కూడా మీరు ఇలా కొంచెం కొంచెం బీడ్స్ అన్ని రంగులు పోసుకుని పక్కన పెట్టుకోండి. ఏ రంగు ఎప్పుడు యూజ్ చేస్తామో మనకి తెలియదు అనమాట. అంత అందంగా అమ్మవారిని అలంకరణ చేస్తున్నాం అనమాట. ఓకే అండి, ఇందులోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక్కసారి బీడ్స్ ఏ కలర్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాము. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం అనమాట. ఏ హ్యాండ్ అనేది తర్వాత చూద్దాం. అమ్మవారి రైట్ హ్యాండ్ ఏది, లెఫ్ట్ హ్యాండ్ ఏది అనేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు నేను చెప్తాను. ఓకే అండి, ఒక్కసారి చూసేయండి. మొత్తం 22 బీడ్స్ అయితే ఉండాలి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ పొజిషన్స్ చూడండి. బీడ్స్ కలర్స్ 2 స్కై బ్లూ, 3 బ్లాక్, 1 స్కై బ్లూ, వైట్, గ్రీన్, 2 రెడ్, 2 వైలెట్, 2 రెడ్, 1 గ్రీన్, వైట్, స్కై బ్లూ, 3 బ్లాక్, 2 స్కై బ్లూ. ఈ పొజిషన్లో అయితే ఉంటాయి. ఒక్కసారి బీడ్స్ అంటే బ్లాక్కి వైలెట్కి తేడా చూడండి. నాకైతే విడిగా అర్థమవుతుంది, మీకు వీడియోలో కొంచెం 2 డార్క్గానే కనిపిస్తున్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను, ఇప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట. మీరు నేను చెప్పేటప్పుడు గ్రహించండి ఏది వైలెట్ ఏది బ్లాక్ అని. చూసారా ఎలా పెడితే మీకు తెలుస్తుందా? 2 డార్క్గా కనిపిస్తున్నాయి. ఇవి బ్లాక్, ఇవి వైలెట్. ఇదొకటి మీరు గ్రహించండి ఒక్కసారి, నేను ఎక్కడ ఏమేస్తున్నాను అనేది. చూస్తుంటే నాకండి ఒకే రకంగా అనిపిస్తున్నాయి. నాకు విడిగా కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో కొంచెం 2 డార్క్గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకొక కలర్ అండి, ఈ గ్రీను. ఇది గ్రీన్, డార్క్ స్కై బ్లూ చూడండి. ఇలా పెడితే మీకు కనిపిస్తున్నాయి. ఇలా నేను పెట్టాను అనుకోండి, చూడండి కొంచెం వీడియో ఎలా ఉంటుంది కదా మంది. ఎలా పెడితే అట్లా ఉందంటే దగ్గరగా ఉన్నట్టుంది. నేను చెప్పేది ఏమి ఎక్కిస్తున్నానా అనేది ఒక్కసారి మీరు వినండి. తర్వాత వీడియో ఇంకా మీకు డౌట్ వస్తే వీడియో ఇంకా చూడండి. ఓకేనా? మరలా మీకు అమ్మవారి డిజైన్ తప్పు వచ్చేస్తుంది. గ్రీన్ ప్లేస్లో ఇక్కడ గ్రీన్ అనుకోండి, ఇక్కడ స్కై బ్లూ వేశారు. అమ్మవారి బంగారు ఆభరణాలు అమరుస్తున్నాం కాబట్టి తప్పు వచ్చేస్తుంది. అందుకని ఇది ఒక్కటి కలర్స్ గ్రహించండి మీరు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫ్రెష్గా ఎక్కించేసుకోండి ఇక్కడికి. మరలా కొత్తగా ఇక్కడ ఎండ్ చేసేసి ఇక్కడ ఎక్కించేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను. యథాస్థితిగా ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ప్లెయిన్గా ఉంటుంది, ఇక్కడ గ్రీన్ వచ్చి ఉంటాయి చేతికి, హస్తాలకి. చూసారా? ఇది మన వైపుకి ఇక్కడ పెట్టుకోండి, ఇది మీ ఎదురుకి పెట్టుకోండి ఇలా. ఓకేనా? నేను మర్చేస్తున్నాను. ఇప్పుడు ఈ 22 బీడ్స్ని కూడా మనం పార్టేషన్ చేస్తాం. ఓకే అండి, ఇదిగోండి. ఇక్కడ వైట్ వరకు ఒక పార్టేషన్, స్కై బ్లూ నుంచి వైట్ వరకు ఒక పార్టేషన్, గ్రీన్ నుంచి వైట్ వరకు ఒక పార్టేషన్, ఇక్కడి నుంచి ఒక పార్టేషన్. 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది అనమాట. ఓకే అండి. ఇక నెక్స్ట్ నేను ఇలా మర్చేస్తున్నాను, మీకు కన్వీనియంట్గా ఉంటుంది వీడియోకి. ఇక్కడ నా చెయ్యంక చూడండి, తర్వాత ఇక్కడ కింద కూడా చూడండి ఒకసారి మీరు పెట్టుకునేటప్పుడు. మనం ఏం చేస్తామంటే అడావిళ్ళలో ఎటు పెడుతున్నామో మనకు అర్థం కాదు. కొంచెం అల్లిన తర్వాత కానీ అయ్యో ఏంటి తప్పు వచ్చేసిందని చెప్పి మనకు అనిపిస్తుంది. అందుకని మీరు ముందే చెక్ చేసుకోండి. ఇలా గ్రీన్ అనేది ఇక్కడ పట్టుకుంటున్నాను. ఓకేనా? ఎక్కించేసాను.
నీడిల్ ఎక్కడుందో ఒకసారి చూడండి. స్కై బ్లూకి ముందుంది, అంటే బీడ్కి ఫ్రంట్ పార్ట్లో ఉంది నీడిల్ అనేది. వచ్చిన వాళ్ళకైతేనండి ఇది సోది అనిపిస్తుంది, రాని వాళ్ళకోనో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం వీడియో చేద్దాం. ఇక్కడ మన స్కై బ్లూ ఉంది. ఇంకా నేనండి టక్క టక్క చెప్తూ ఉంటాను, వీడియో స్లోగా పెడతాను. ఏదైనా అత్యవసరం అయితేనే నేను మాట్లాడతాను. ఈ 22 బీడ్స్కి వేసేదాకా కూడా అత్యవసరం అయితేనే మాట్లాడతాను, లేకపోతే నేను వీడియో చివరిలో మీతో మాట్లాడతాను. మీరు కూడా ఏం చేస్తారంటే నేను ఎలా చెప్తున్నానో ఒక్కసారి గ్రహించి, బీడ్స్ అనేవన్నీ కలర్స్ ఉన్నాయి, నేను ఒక్కసారి ఎలా చెప్తున్నానా, ఏ బీడ్ ఎక్కిస్తున్నాను అనేది కూడా అర్థం కాకపోతే వీడియో కొంచెం వెనక్కి ముందుకి జరుపుకుంటా మీరు వేసుకోండి. కానీ డిజైన్ అనేది మాత్రం చాలా కలర్స్ పడుతున్నాయి కాబట్టి తప్పు అనేది వేయద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ వేయాల్సిన రెడ్ ఇక్కడ వేశారనుకోండి అందం ఉండదు. ఓకేనా? ఇది ఒకటి గ్రహించుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ స్కై బ్లూ ఉంది, 3 స్కై బ్లూ యాడ్ చేయండి. సెకండ్ స్కై బ్లూలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్కై బ్లూ ఉన్నాయి, 1 బ్లాక్, 1 గ్రీన్. గ్రీన్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ 3 బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 1 బ్లాక్, 1 గ్రీన్ యాడ్ చేయండి. గ్రీన్ పైకి రావాలి. సెకండ్ బ్లాక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేయాలి. పక్కనే ఉన్న స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్కై బ్లూ ఉన్నాయి, 1 వైట్, 1 పింక్ యాడ్ చేయాలి. పింక్ పైకి తీసుకెళ్ళండి, పైకి ఎక్కించుకోండి. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు ఒక పార్ట్ అయిపోయిందండి. ఇంకా సెకండ్ పార్ట్ ఈ గ్రీన్ నుంచి ఈ వైట్ వరకు సెకండ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే 1 గ్రీన్, 2 రెడ్, 2 బ్రింజాల్, 2 రెడ్, 1 గ్రీన్. ఓకేనా? గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 గ్రీన్, 1 వైట్ ఉన్నాయి, 2 రెడ్ యాడ్ చేయాలి. ఇంకా రెడ్ బీడ్స్ 2 ఉన్నాయండి. ఫస్ట్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయి, 2 రెడ్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 బ్రింజాల్ బీడ్ కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ దానిలోకి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బ్రింజాల్ బీడ్స్ ఉన్నాయి, 2 yellow యాడ్ చేయాలి.
నెక్స్ట్ బ్రింజాల్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 బ్రింజాల్ 1 ఎల్లో 2 ఉన్నాయి. 1 బ్రింజాల్ 1 ఎల్లో పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 రెడ్ 1 బ్రింజాల్ ఉన్నాయి. 2 బీడ్స్ 1 రెడ్ 1 బ్రింజాల్ వంకాయ రంగండి. ఇది పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇంకొక రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయి. 2 రెడ్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ బీడ్ ఉంది చూసారా, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 గ్రీన్ 1 రెడ్ ఉన్నాయి. 1 వైట్ 1 రెడ్ యాడ్ చేయాలి. రెడ్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి, ఇలా పైకి. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు అయిపోయిందండి సెకండ్ పార్ట్. ఇంకా ఇక్కడ థర్డ్ పార్ట్ అన్నమాట. ఇక్కడ ఏం బీడ్స్ ఉన్నాయంటే స్కై బ్లూ 3 బ్లాక్ 2 స్కై బ్లూ, వీటికి కూడా వేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 1 స్కై బ్లూ 1 వైట్ ఉన్నాయి. 1 స్కై బ్లూ పింక్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ 3 బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 బ్లాక్ 1 స్కై బ్లూ ఉన్నాయి. 1 బ్లాక్ 1 స్కై బ్లూ యాడ్ చేయాలి. స్కై బ్లూ పైకి వచ్చేట్టు. సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 బ్లాక్ 1 గ్రీన్ ఇది గ్రీన్ పైకి రావాలి. నెక్స్ట్ 2 స్కై బ్లూ ఉన్నాయండి. ఫస్ట్ స్కై బ్లూలోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 స్కై బ్లూ 1 బ్లాక్ ఉన్నాయి. 1 స్కై బ్లూ 1 గ్రీన్. ఫస్ట్ స్కై బ్లూ ఎక్కించుకోండి, గ్రీన్ పైకి రావాలి. ఇదిగోండి ఇలా, ఇది గ్రీను ఇది స్కై బ్లూ, ఇది పైకి వచ్చేట్టు. నెక్స్ట్ స్కై బ్లూ బీడ్లోకి లాస్ట్ నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 స్కై బ్లూ ఉన్నాయి. 2 స్కై బ్లూ యాడ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ వరకు అయిపోయింది ఈ స్టెప్. మీకు కరెక్ట్గా వేసారో లేదో చెక్ చేసుకోండి. 22 బీడ్స్ అయితే రావాలి ఇక్కడ మీకు కౌంట్ చేస్తే. అప్పుడు మీకు కరెక్ట్గా వేసినట్టు ప్రతి బీడ్లోనూ మీరు అల్లినట్టు అనమాట. ఓకే అండి, ఈ బీడ్స్ కలర్స్ ఏ పొజిషన్లో ఉంటాయో ఒక్కసారి చెప్తాను, చెక్ చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ గ్రీన్కి స్కై బ్లూకి తేడా ఉంటుంది, ఒకసారి అవి కూడా చూసుకోండి. ఫస్ట్ స్కై బ్లూ 2 గ్రీన్ 1 బ్లాక్, స్కై బ్లూ పింక్ వైట్ 2 రెడ్, బ్రింజాల్ కలర్ 1 2 yellow 1 బ్రింజాల్ 2 రెడ్
వైట్, పింక్, స్కై బ్లూ, బ్లాక్, 2 గ్రీన్, 1 స్కై బ్లూ. ఓకే అండి, ఈ పొజిషన్లో మనకు రావాలి. మీరు ఇలా పెట్టుకుంటే ఈ స్టెప్ కరెక్ట్గా రావాలి. ఇలా పెడితే చూసారా, ఇటు ఇటు ఎల్లో, బ్రింజాల్ కలర్, రెడ్, వైట్, పింక్, స్కై బ్లూ, బ్లాక్, 2 గ్రీన్ వచ్చాయి, 1 స్కై బ్లూ వచ్చింది. ఈ స్టెప్కి మనకి ఇలా వచ్చిందనమాట. అన్ని స్టెప్స్ అయితే రావు. ఓకేనా, నేను నాట్ వేసేస్తాను. కరెక్ట్గా ఉంటే మీరు చెక్ చేసుకుని ఇలా కరెక్ట్గా ఉంది అంటే నాట్ వేసేయండి. నేను నాట్ వేసేస్తాను, మీరు వేసేయండి. నెక్స్ట్ నేను నీడిల్ ఎక్కించేసి రెడీ చేసుకుంటా ముందు స్టెప్కి వెళ్ళటానికి. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా వీటిని పెట్టేసుకుంటాం. 3 పార్టేషన్ చేసేసుకుందామండి. ఇక్కడ వరకు వైట్ వరకు ఒక పార్టేషన్, రెడ్ టు రెడ్ ఒక పార్టేషన్, వైట్ టు స్కై బ్లూ ఒక పార్టేషన్. ఓకేనా, ఫస్ట్ ఇలా మట్టి చేసుకుంటాను, మీకు కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట చూస్తానికి. ఇక్కడ చూడండి, ఒకటి స్కై బ్లూ, 2 గ్రీన్ వస్తాయి. ఇవి గ్రీన్, బ్లాక్, స్కై బ్లూ, పింక్, వైట్. ఇక్కడ 1 స్కై బ్లూ ఉంది, 1 గ్రీన్, 2 స్కై బ్లూ. పక్కన ఏమన్నా 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇలా ఇటు గ్రీను, 2 స్కై బ్లూ ఇలా యాడ్ చేసుకోండి. 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 1 రెడ్, 1 yellow యాడ్ చేయాలండి. సెకండ్ గ్రీన్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ గ్రీన్, రెడ్ ఉన్నాయి, 1 గ్రీన్, 1 yellow యాడ్ చేయాలి. బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 బ్లాక్, 1 గ్రీన్ ఉన్నాయి, 2 స్కై బ్లూ యాడ్ చేసేయాలి. నెక్స్ట్ స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 స్కై బ్లూ ఉన్నాయి, 1 పింక్, స్కై బ్లూ పైకి ఎక్కించుకోండి ఇలా. నెక్స్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి, 1 వైట్, 1 పింక్ యాడ్ చేయాలండి. వైట్ ఎక్కించుకుని పైన పింక్ వచ్చేట్టు ఎక్కించుకోండి. ఇలా పింక్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయిందండి ఒక పార్ట్. నెక్స్ట్ అండి, ఇక్కడ రెడ్ నుంచి, ఇక్కడ రెడ్ బీడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ వైట్ బీడ్ వరకు ఒక పార్టేషన్ చేద్దాం. ఫస్ట్ రెడ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నానండి నీళ్ళు. టూ రెడ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకొక రెడ్ బీడ్ ఉందండి, దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయి, 1 వంకాయ రంగు అండి, ఇది ఎల్లో. నెక్స్ట్ పక్కనే ఉన్న బ్రింజాల్ కలర్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి.
ఇక్కడ 2 బ్రింజాలు ఉన్నాయి. 1 yellow 1 బ్రింజాల్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ 2 yellow బీడ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ yellow బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 yellow ఉన్నాయి. 2 పింక్ యాడ్ చేయాలండి. ఇక్కడికి మీకు నచ్చిన కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, ఏదైనా. 2 పింక్. నెక్స్ట్ ఇంకొక yellow బీడ్ ఉందండి. ఇక్కడ దానిలో కూడా తీసుకొచ్చేసాను నీడిల్. ఇక్కడ 1 yellow 1 పింక్ ఉన్నాయి. 1 yellow 1 పింక్ యాడ్ చేయాలి. పింక్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా పక్కన బ్రింజాల్ బీడ్ ఉంటుందండి. దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 బ్రింజాల్ 1 yellow బీడ్స్ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బ్రింజాల్ యాడ్ చేయాలి. ఇలా. నెక్స్ట్ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. దీన్ని ఇటు మడిచేసేద్దాము, మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 రెడ్ 1 బ్రింజాల్ ఉంది. 1 మెరూన్ 1 yellow. ఇలా. నెక్స్ట్ మెరూన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. కొంచెం పట్టేస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకుంటామేనండి. ఇక్కడ 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ 1 మెరూన్ యాడ్ చేయాలి. మెరూన్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇలా. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. పక్కనే ఉన్న పింక్ బీడ్లో తీసుకెళ్తున్నానండి నీడిలు. ఈ పార్ట్ అయిపోయింది. థర్డ్ పార్ట్కి వచ్చేసాము. ఇక్కడ 1 పింక్ 1 స్కై బ్లూ 1 బ్లాక్ 2 గ్రీన్ అండి. ఇది స్కై బ్లూ. గ్రీన్ 2 బీడ్స్ తర్వాత మీకు 1 స్కై బ్లూ వస్తాయి. ఓకేనా. ఇక్కడ 1 పింక్ ఉంది 1 వైట్ ఉంది. 2 పింక్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పక్కనే ఉన్న స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. 1 స్కై బ్లూ 1 పింక్ 2 బీడ్స్ అయితే ఉన్నాయి. 2 స్కై బ్లూ యాడ్ చేయాలండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ 1 బ్లాక్ 1 స్కై బ్లూ ఉంది. 1 గ్రీన్ 1 స్కై బ్లూ. ఫస్ట్ గ్రీన్ ఎక్కించుకోండి, తర్వాత పైకి స్కై బ్లూ వచ్చేట్టు పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయి. 1 రెడ్ 1 yellow పైకి వచ్చేట్టు యాడ్ చేయండి.
నెక్స్ట్ పక్కనే ఉన్న గ్రీన్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 1 గ్రీన్ 1 రెడ్, అక్కడ ఉన్నాయి 1 గ్రీన్ 1 ఎల్లో, పైకి ఎల్లో వచ్చేట్టు ఎక్కించుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ బీట్ అండి, ఇది స్కై బ్లూ, దానిలోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 స్కై బ్లూ 1 గ్రీన్ 2 బీట్స్ ఉన్నాయి. 2 స్కై బ్లూ యాడ్ చేయాలి. 2 స్కై బ్లూ యాడ్ చేయాలి. ఇదండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పక్కకు తీసుకొచ్చేసి పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని లూజ్ లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత నాటు వేస్తాను. నేను నాట్ అయితే వేసేసానండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి నీడిల్కి వైర్ ఎక్కించేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. సేమ్ ప్రతిసారి చెప్పినట్టే గ్రీన్ ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ అల్లేద్దాం ఇంకా. ఓకే అండి, ఇక్కడ కూడా పార్టేషన్ చేద్దాము. ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఇక్కడ కూడా ఈ వైట్ వరకు ఒక పార్టేషన్ అండి. ఇక్కడ వైట్ వరకు ఒక పార్టేషను, ఇక్కడ వరకు ఒక పార్టేషన్. ఓకేనా. ఇక్కడ 1 స్కై బ్లూ ఉంది, 1 ఎల్లో 2 స్కై బ్లూ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ ఎల్లో బీడ్లు 2 ఉన్నాయండి. ఫస్ట్ ఎల్లో బీడ్లోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి. 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ ఎల్లో బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి. 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 స్కై బ్లూ 1 ఎల్లో 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 స్కై బ్లూ 1 గ్రీన్, గ్రీన్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఇది గ్రీన్. నెక్స్ట్ స్కై బ్లూ బీడ్ ఉంది కదండి, దానిలోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 స్కై బ్లూ ఉన్నాయి. 1 పింక్ 1 గ్రీన్, గ్రీన్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి. 2 పింక్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వైట్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ 1 వైట్ 1 పింక్ ఉన్నాయి. 2 రెడ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ రెడ్ బీడ్లోకి ఇక్కడ వరకు ఒక పార్టేషన్ అయిపోయిందండి. ఇక్కడ రెడ్ బీడ్ ఉంది కదా, ఈ రెడ్ బీడ్ దగ్గర నుంచి ఈ వైట్ బీడ్ వరకు ఒక పార్టేషన్ చేద్దాము. రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 రెడ్ ఉన్నాయి. 2 ఎల్లో యాడ్ చేయాలి. ఇక్కడ ఎల్లో బీడ్ ఉందండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి. 2 ఎల్లో యాడ్ చేయాలి. పక్కనే
వంకాయ రంగును చూసారా, అది. బ్రింజాల్ అన్నా వంకాయ అన్నా ఒకటేనండి పేరు. బ్రింజాల్ 1 yellow ఉన్నాయి, పింక్ 1 yellow తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ పింక్ బీట్ ఉంది కదండి, దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 పింక్ ఉన్నాయి, 2 వైట్ యాడ్ చేయాలి. సెకండ్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 పింక్ 1 వైట్ ఉన్నాయి, 1 పింక్ వైట్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. బ్రింజాల్ కలర్ ఉందండి, అక్కడ తీసుకెళ్ళిపోదాం. బ్రింజాల్ కలర్ 1 పింక్, 2 బీడ్స్ ఉన్నాయి, 2 yellow బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 yellow ఉన్నాయి, 2 yellow యాడ్ చేయాలి. నెక్స్ట్ రెడ్ బీడ్ ఉందండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. వన్ రెడ్ 1 yellow ఉన్నాయి, 1 రెడ్ 1 yellow యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వర్క్ అయిపోయిందండి. ఇంకా థర్డ్ పార్టేషన్ ఉంది కదండి, వైట్ నుంచి ఇక్కడ స్కై బ్లూ వరకు, వైట్ పింక్ 2 స్కై బ్లూ 2 yellow 1 స్కై బ్లూ. వైట్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ వైట్ రెడ్ ఉన్నాయి, 1 పింక్ 1 రెడ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పక్కనే పింక్ బీడ్ ఉందండి, దానిలో కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి, 2 పింక్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ స్కై బ్లూ పింక్ 2 ఉన్నాయి, 1 స్కై బ్లూ 1 గ్రీన్ అండి, గ్రీన్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి ఇలా. నెక్స్ట్ స్కై బ్లూ బీడ్ ఉంది కదండి, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 స్కై బ్లూ, ఇక్కడ 2 స్కై బ్లూనే వస్తాయి, 1 yellow 1 గ్రీన్, గ్రీన్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోవాలండి. నెక్స్ట్ 2 yellow బీడ్స్లో ఫస్ట్ yellow బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. టూ yellow బీడ్స్ ఉన్నాయి, 2 yellow బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ yellow బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 2 yellow బీడ్స్ ఉన్నాయి, 2 yellow యాడ్ చేయాలి. నెక్స్ట్
ఈ స్టెప్లో లాస్ట్ బిట్ అండి స్కై బ్లూ. చూసారా, ఇది ఇక్కడ స్కై బ్లూ, ఎల్లో 2 బీడ్స్ ఉన్నాయి. స్కై బ్లూ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. పక్కకు పెడదాము, తీసుకొచ్చి లూజ్ అయిపోద్ది, లేకపోతే మనకి ఈ బీడ్స్ అన్నీ లూజ్ వచ్చేస్తాయి. ఇలా కింద బీడికి తీసుకొచ్చేసి కింద బీడిలో ఇలా పెట్టేసామనుకోండి, ఇంకా కదలదు. బీడ్ అనేదండి ఈ స్టెప్ లూజ్ రాదనమాట మనకి. ఓకే అండి, ఒకసారి బీడ్స్ కలర్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో చెప్తాను. స్కై బ్లూ, 2 yellow, 2 green, 1 pink, 1 red, 3 yellow, 2 white, 3 yellow, 1 red, 1 pink, 2 green, 2 yellow, 1 sky blue. ఈ పొజిషన్లో 22 బీడ్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట. ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాట్ వేసేస్తానండి. ముడి మాత్రం చాలా స్ట్రాంగ్గా వేయండి. ప్రతిసారి నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటానండి. ప్రతి స్టెప్ వెనకాల మీ వెనకాల వేస్తారో లేదో, మరలా ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం కదండి, ఊడిపోతాయేమో బీడ్స్ అన్న ఒక భయం అనమాట. అంతేనండి. ఇంకా ఈ స్టెప్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి నీడిల్కి వైరెక్కించేసుకుని నెక్స్ట్ పార్ట్ 11లో అల్లటానికి రెడీ చేసేసుకుంటానమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు చూసేయండి, ఇంకా అమ్మవారి మొత్తం ఈ వీడియోకి ఇలా అయితే రెడీ అయిపోయారనమాట. ఓకేనా. ఆభరణాలు చూడండి, అమ్మవారు బంగారు ఆభరణాలు, పద్మావతి అమ్మవారు ఇంకా ఇంకా రంగులుగా అల్లిచ్చేసుకుంటున్నారండి మన చేత. ఓకేనా, చక్కగా ఇంకొక రంగు పడతా ఉంటుందండి. ఇంకా దగ్గరికి వచ్చేసాంలేండి, ఇంకా అయిపోయి వచ్చేసింది. షోల్డర్ దగ్గరికి వచ్చేస్తేనండి ఇంకా మనం నా పైన హెడ్ పార్టే కదండి, ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదనమాట. అప్పుడు మనకి తగ్గిపోద్ది కాబట్టి అండి, మధ్య భాగమే కదా అల్లేది, అందుకని చెప్పేసి ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో పార్ట్ 10 అండి, ఇంతటితో ముగించేసేద్దాము. మరలా నెక్స్ట్ వీడియోలోకి పార్ట్ 11లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ లోపల మీరు చేయవలసిందల్లా, ఇప్పుడు మన ఛానల్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఒక్కసారి లైక్ ఇచ్చేసేయండి. మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ రూపేణ అందజేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను, ఎక్కడైనా అర్థం కాకపోతే. ఓకేనా, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేద్దామని నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.